రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకో, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను? సార్ అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోద్ది కానీ నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరిన చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు. ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకేరావు గారంటే అనుకున్నావు? ఓడిపోయి పీకే అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను. మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదని కదా సార్. నువ్వు ముందు రావుడువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరావు అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. ముందు ఆవుకు సిట్టెట్టేసి లేకపోతే గట్టి కట్టి, లేకపోతే పొదుగులో చొరబడిపోద్ది. ఆ తర్వాత పాలు తీయడానికి చెంబట్టి కడితే పెరిగి మన మొక్క మీద తగ్గుతుంది. అన్న పేట్లో పోసుకొని తట్టుకోరు. ఆ లేకతోనే గట్టి గట్టి, లేకపోతే పొదుగులో చొరబడిపోయి పాలు పాలు తప్పలించే ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కట్టుకుందామని సరదా పడి కొనుక్కున్న గ్లాస్ కోమోళ్ళు పొంచి మూగిలంచి కూడా కట్టు పెట్టేసింది. చదువుకున్న పిల్లలు 2 పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి పొరపాటు అదే కానీ మరొకటి లేదు. ఇప్పుడు ఏమనుకునే లాభంలే. రే ఇక్కడ పందే ఉంచుకునే ఆ పొలం తగులరా తొత్తుకోరక. ఈవిడికి ఆరొచ్చిన కాడి నుంచి నీకు ఇంటి పడే సరిపోతుంది. ఆ చిరునవ్వు అవి నా పేడాలు తీసేయకరా. నీ మళ్ళు పంచి మొత్తాబు చూస్తా ఉంటే అసలు ఇంటికి యజమాని నువ్వో నేనో నాకు అర్థం కావలేదు. నిన్ను పొలవాళ్ళమని నేను పురమాయితే నన్నే పొలవాళ్ళమని తిరిగి నువ్వు పురమాయిస్తావా? కొరకు రాహు కేతు శుక్రుడు బుధుడు బృహస్పతి 6 10 12. అమేజింగ్. జాతకాలు పెద్దగా మ్యాచ్ అయ్యాయమ్మా. ఇక ముహూర్తాలు పెట్టడం ఆలస్యం. ఇంకే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే అందరినీ పిలిచి మ్యారేజ్ చేసేయాలి. తప్పకుండానమ్మా. నన్ను అన్యాయం చేయకండి. నీకెవ్వరూ అన్యాయం చేయరు. ఏం చెయ్యాలో చెప్పు. ఇంటికొచ్చేయండి. ఇంటికొచ్చేయండి. నాలో ఏం తక్కువ చూసారు, దానిలో ఏం ఎక్కువ చూసారు చెప్పండి. ఎవరు నువ్వు? నీ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. నన్ను ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? నన్ను పెళ్ళాడి నాతో కాపురం చేసి నన్ను ఇప్పుడు ఎక్కడో చూసినట్టుంది అంటున్నారా? ఎవరే నువ్వు? హూ ఆర్ యు? నేను నా భార్యనండి. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకండి అబద్ధాలు ఆడతారు?
ఈ టక్కులన్నీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు? చూడండి, మొన్న నా బర్త్డేకి ఈయన ప్రేమగా నా వేలికి తొడిగిన ఉంగరం. ఇదేంటి నా ఫింగర్ కుండాల్సిన రింగు ఈ ఫిగర్ కుంది? నువ్విస్తే ఉంటుంది. నేను ఇవ్వలేదు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. మాధురి, అమ్మా మాధురి, ఎక్కడికి? ఇటు పద. ఐరన్ లెగ్ శాస్త్రి గారు, అమ్మా. మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టడం అనుకోండి. నాకు ఈ పేరు ఎప్పుడు పోతుందా బాబు? మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోరా ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. ఏయ్, నన్ను చూసావో? నేను ఎప్పుడు చూశాను అంటే చూడలేదా? ఆ పక్కన